హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు జెన్యూన్ కంప్యూటర్స్. సో చాలా లాంగ్ గ్యాప్ తర్వాత ఇంకొక వీడియో అనేది అప్లోడ్ చేస్తున్నాను. 120 వర్డ్స్ పర్ మినిట్ స్పీడ్కి ప్రాక్టీస్ అయ్యి, అంటే ఇప్పుడు మార్చిలో ఎగ్జామ్ ఉంది కదా, సో రాసేవాళ్ళు కండెన్సేషన్స్ గురించి కొంచెం చెప్పమని అడిగారు. సో ఆ కండెన్సేషన్ గురించి అసలు అది ఎలా రాయాలి, ఎలాబరేషన్స్ ఏంటి, కండెన్సేషన్ ఏంటి అనేది ఎక్స్ప్లెయిన్ చేద్దాము అని చెప్పి వీడియో అనేది పెట్టాను. సో 120 వర్డ్స్ పర్ మినిట్, ఇందులో సేమ్ అన్ని ఎగ్జామ్స్ ప్యాటర్న్, అంటే 80 వర్డ్స్, 100, 120 ఏదైనా సరే 2 పేపర్స్ అయితే ఉంటాయి కదా, పేపర్ 1, పేపర్ 2. అలానే ఇందులో కూడా పేపర్ 1, పేపర్ 2 ఉంటుంది. సో ఒక పేపర్ వచ్చేసి స్పీడ్ డిక్టేషన్ ఉంటే ఇంకొక పేపర్ వచ్చేసి థియరీ ఉంటుంది, ఎలాబరేషన్స్, కండెన్సేషన్. అయితే 120 వర్డ్స్ పర్ మినిట్లో కూడా సేమ్ అలానే స్పీడ్ డిక్టేషన్ ఉంటుంది ఒక పేపర్, సెకండ్ పేపర్ వచ్చేసి ఎలాబరేషన్స్, కండెన్సేషన్స్ అని ఉంటాయి. అయితే ఈ టోటల్ మొత్తం ఈ ఎలాబరేషన్స్, కండెన్సేషన్స్ అనేవి సపరేట్గా డిక్టేట్ చెయ్యరు. మొత్తం కలిపి 9 మినిట్స్ డిక్టేషన్ ఉంటుంది. 9 మినిట్స్. ఈ 9 మినిట్స్ని కూడా కంటిన్యూస్గా చెప్తారు. సో ఫస్ట్ 5 మినిట్స్, అంటే ఒక్కొక్క మినిట్ 5 మినిట్స్లో 5 ఎలాబరేషన్స్ అనేవి చెప్తారు. అంటే ఒక్కొక్క ఎలాబరేషన్కి 1 మినిట్ డిక్టేషన్ లాగా. సో ఈ 5 మినిట్స్ అయిపోయిన తర్వాత కండెన్స్ ద ఫాలోయింగ్ అని చదువుతూ వెళ్ళిపోతారు. అంతేగాని అక్కడ బ్రేక్ ఇవ్వడం కానీ, గ్యాప్ ఇవ్వడం కానీ, సో నెక్స్ట్ కంటిన్యూ చేయండి అని మనకి ఇంటిమేషన్ ఇవ్వడం కానీ ఏమీ చెయ్యరు. సో ఈ 9 మినిట్స్ డిక్టేషన్ అనేది కంటిన్యూస్గా ఉంటుంది. ఫస్ట్ 5 మినిట్స్ వచ్చేసి ఎలాబరేషన్స్ ఉంటాయి. అంటే టైప్స్ నేను మీకు చెప్పాను కదా, టెండర్ నోటీస్, అడ్వర్టైజ్మెంట్, ఇలాంటి ఎలాబరేషన్స్ అన్నీ నేను ఆల్రెడీ వీడియోస్ అప్లోడ్ చేశాను. సో వాటిలోంచి ఒక 5 ఎలాబరేషన్స్ ఇస్తారు. ఈ 5 అయిపోయాక కండెన్సేషన్ స్టార్ట్ చేసేటప్పుడు కండెన్స్ ద ఫాలోయింగ్ అని అంటారు, అంతే. ఇంకా అనేసి కండెన్సేషన్ అనేది 4 మినిట్స్ ప్యాసేజ్ అనేది డిక్టేట్ చేస్తారు, 4 మినిట్స్. సో ఈ 5 మినిట్స్ కండెన్సేషన్ ఏంటి, 120 స్పీడ్ కదా, సో 600 వర్డ్స్ ఉంటాయి. ఇది 4 మినిట్స్ వచ్చేసి 120 కాబట్టి 480 ఉంటాయి. అయితే ఈ ఎలాబరేషన్స్ అనేవి మనం ఎలా అయితే ప్యాటర్న్ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, సేమ్ అదే ప్యాటర్న్లో రాసుకోవాలి, ఎలాంటి చేంజెస్ ఉండవు. కానీ ఈ కండెన్సేషన్ అంటే ఏంటి, ఎలాబరేషన్ అంటే మనకి వర్డ్స్లోనే మీనింగ్స్ అర్థమవుతుంది. ఎలాబరేషన్ అంటే ఎలాబరేట్ చేయాలి, అంటే వాళ్ళు చిన్న చిన్న ప్యాసేజ్ చెప్తే దాన్ని మనం ఎలాబరేట్ చేయాలి. అదే కండెన్సేషన్ అంటే ఏంటి, పెద్ద ప్యాసేజ్ ఇస్తారు, దాన్ని మనం చాలా చిన్నగా కట్ షార్ట్ చేసి రాయాలి. కట్ షార్ట్ అన్నాను కదా, అక్కడో వర్డ్ ఇక్కడో వర్డ్ కాదు, మీరు ఇచ్చే పాయింట్స్లోనే మనకి బ్రీఫింగ్ అనేది చెప్పేసేయాలి. అంటే ఇది మ్యాటర్ అనేది మనకు అర్థమైపోవాలి, అలా ఉండాలి కండెన్సేషన్ అంటే. సో మొత్తం 120 వర్డ్స్ పర్ మినిట్, 4 మినిట్స్ చెప్తారు, 480 వర్డ్స్. ఈ 480 వర్డ్స్ని 160 వర్డ్స్కి కుదించమంటారు. సో కండెన్సేషన్ అంటే ఇది, 480ని మనం 160కి తేవాలి. ఓకే, ఎలాబరేషన్స్ అంటే మనకు ప్రాబ్లం లేదు, వాటిని చదివి ఓకే టెండర్ నోటీస్ కదా అని చెప్పి మనం ఇక్కడ హెడ్డింగ్స్ ఇలా పెట్టేసి ఫార్మాట్లో రాసేస్తాం. కానీ కండెన్సేషన్ అన్నప్పుడు మీరు ఇది రాసిన ఈ కండెన్సేషన్ని 1కి 2-3 సార్లు చదువుకోవాలి, తప్పదు. అది చదవడానికి టైం ఉంటుందా మేడం ఎలా అంటే ఇంకా అంతే, చదవాలి, తప్పదు. లేదు మీరు ఈ ఎలాబరేషన్స్ చాలా స్పీడ్గా రాసాము, మనకి చాలా టైం ఉంది అనుకుంటే దీన్ని అంతా ట్రాన్స్లేట్ చేయండి. ఈ 4 మినిట్స్ ప్యాసేజ్ని ట్రాన్స్లేట్ చేసేసుకోండి. అంటే రఫ్ డ్రాఫ్ట్ అని హెడ్డింగ్ పెట్టుకొని రఫ్గా ట్రాన్స్లేట్ చేస్తే అది మీరు చదువుతూ ఉంటే మీకు అర్థమవుతుంది అసలు దేని గురించి ఇచ్చారు అనేది. సో రఫ్గా మీరు ట్రాన్స్క్రైబ్ చేసుకున్నాక, మీకు అది చదవడం అయ్యాక, మీకు ఒక ఐడియా వచ్చాక, మొత్తం అసలు కండెన్సేషన్ ఫార్మాట్ రాసాక దాన్ని ఇలా కొట్టేసుకోవచ్చు, నో ప్రాబ్లం. సో ఫెయిర్ డ్రాఫ్ట్, ఈ రఫ్ డ్రాఫ్ట్, ఇప్పుడు దీన్ని నేను రఫ్గా రాసుకోమన్నాను కదా, అలా రాశాక మీకు అది ప్యాసేజ్ అసలు దేని గురించి అనేది మీకు ఫస్ట్ అర్థమవుతుంది కదా. సపోజ్ ఇచ్చిన ప్యాసేజ్ బ్లాక్ మనీ గురించి అనుకోండి, లేదా 2000 నోట్స్ రద్దు చేశారు కదా దాని గురించే అనుకోండి, ఏదో ఒకటి అదే అనుకోండి. హెడ్డింగ్ పెట్టాలి ఫస్ట్. సపోజ్ బ్లాక్ మనీ గురించి అయితే అదే, ఆ రద్దు అనేది బ్లాక్ మనీ ఉంటేనే కదా మనం రద్దు చేస్తాం. సో బ్లాక్ మనీ అని హెడ్డింగ్ అయితే కంపల్సరీ మెయిన్ హెడ్డింగ్ పెట్టాలి. ఆ హెడ్డింగ్ తర్వాత చూడండి, స్టెప్ 1 మెయిన్ హెడ్డింగ్. స్టెప్ 2 వచ్చేసి సపోజ్ ఈ బ్లాక్ మనీ గురించి ప్రైమ్ మినిస్టర్, స్పీకర్, అంటే లోక్సభలో డిస్కషన్ జరుగుతుంది అని సపోజ్ ప్యాసేజ్ ఇస్తే, లోక్సభలో డిస్కషన్ అన్నాక మినిమం 2-3 మెంబర్స్ డిస్కస్ చేస్తారు కదా. సపోజ్ మీకు ఇచ్చిన ప్యాసేజ్లో అలా 2 పర్సన్స్ 3 పర్సన్స్ మాట్లాడుతున్నారు అనుకోండి. సో ఫస్ట్ స్టెప్ మెయిన్ హెడ్డింగ్ పెట్టాం కదా. సెకండ్ స్టెప్ వచ్చేసి ఏ పర్సన్ అయితే మాట్లాడుతున్నాడో ఆ మాట్లాడే దాన్ని మనం ఇండైరెక్ట్ స్పీచ్ లేదా పాస్ట్ టెన్స్లోనే రాయాలి. అంటే లోక్సభ సపోజ్ స్పీకరే మాట్లాడుతున్నారే అనుకోండి, స్పీకర్ ఇలా అన్నారట, సో హీ స్టేటెడ్ దట్
హీ స్టేటెడ్ దట్, పిఎం స్టేటెడ్ దట్ అని తను ఏమైతే చెప్పాడో దాన్ని మనం పాస్ట్ టెన్స్లోనే రాయాలి ఖచ్చితంగా. ప్రెజెంట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్ యూజ్ చేయం, పాస్ట్ టెన్స్లో రాయాలి. అదే స్టెప్ 3కి వచ్చేసి నెక్స్ట్ పర్సన్ ఇంకెవరైనా మాట్లాడితే తన గురించి కూడా రాసుకోవాలి. సో అలా 2 పర్సన్స్ మాట్లాడడం అయిపోయాక మీరు ఇక్కడ రాసిందంతా కూడా స్టెప్ 4లో డస్ హీ కన్క్లూడెడ్. సపోజ్ ప్రైమ్ మినిస్టర్ మాట్లాడారు, ఇంకొక మినిస్టర్ మాట్లాడారు, వీళ్ళు మాట్లాడడం అయ్యాక స్పీకర్ కనుక దాన్ని కన్క్లూడ్ చేశారే అనుకోండి సపోజ్, లేదా మెయిన్ పర్సన్, ఈ ప్యాసేజ్ చదివితే మీకు మెయిన్ పర్సన్ ఎవరు అనేది తెలుస్తుంది కదా, ఆ మెయిన్ పర్సన్ సో దట్స్ హీ కన్క్లూడెడ్ దట్ అని సమరైజ్ చేయాలి. అంటే మీరు ఇక్కడ రాసిన ఈ 2 సెంటెన్స్లో స్టెప్ 2 స్టెప్ 3లో రాసిన మ్యాటర్ని అంతా కూడా ఇక్కడ సమరైజ్ చేయాలి. అంటే సమరైజ్ చేయమన్నాను కదా, సేమ్ యాజ్ టీజ్గా అవే పాయింట్స్ ఇక్కడ దించకూడదు. సేమ్ రిపీట్ అయినా సేమ్ పాయింట్ని రాసినా కూడా మీకు మార్క్స్ వేయరు. సో దీని అంతా చదివితే ఓవరాల్గా మీకు ఒక ఐడియా అనేది వస్తుంది కదా. సో బ్లాక్ మనీ వల్ల మనకి ఇలా ఉంది అనేది కన్క్లూడ్ చేశారు అనేది ఇక్కడ రాయాలి. రాయడం అయిపోయాక ఖచ్చితంగా లాస్ట్లో ఎన్ని వర్డ్స్ అనేది మీరు రాశారు అనేది ఇక్కడ మెన్షన్ చేయాలి. సపోజ్ మీరు రాసిన ఈ ప్యాసేజ్ అంతా కూడా 170 వర్డ్స్ అయ్యాయి అనుకోండి, మీరు 170 అని పెట్టాలి. సో వాళ్ళు అక్కడ మెన్షన్ చేస్తారు 160నే అని. ఒక 10 వర్డ్స్ అటు ఇటు అయినా పర్లేదు, కానీ ఇంకెక్కువ కాకుండా చూసుకోండి. 200, 250 అలా పోకూడదు. 160 అన్నారు కాబట్టి 160, 162, 165, లాస్ట్కి 170, అంతకన్నా ఎక్కువ పోకూడదు. సో మెయిన్ ఎలాబరేషన్స్ తొందరగా రాసేసుకుంటే ఈ కండెన్సేషన్ని మాత్రం కొంచెం స్పీడప్, అంటే కొద్దిగా ప్రాక్టీస్ అనేది ఎక్కువ చేసుకోండి. ఈ కండెన్సేషన్ని రఫ్ డ్రాఫ్ట్గా రాసుకోవడానికి టైం ఉంది అంటే ముందు దాన్ని ట్రాన్స్లేట్ చేయండి. తర్వాత అదంతా 1కి 2 సార్లు చదివితే మీకు అసలు దేని గురించి మ్యాటర్ ఉంది అనేది తెలుస్తుంది. సో అప్పుడు ఖచ్చితంగా మనకి ఈ కండెన్సేషన్లో ఈ మ్యాటర్ అన్నిటికన్నా కూడా మెయిన్ హెడ్డింగ్ ఇంపార్టెంట్, మెయిన్ నెంబర్ ఆఫ్ వర్డ్స్ ఇంపార్టెంట్. ఈ 2 లేకపోతే మీ పేపర్ని ఇవాల్యుయేట్ చెయ్యరు. సో అది గుర్తుపెట్టుకోండి. సో మెయిన్ హెడ్డింగ్ ఇంపార్టెంట్. సబ్ హెడ్డింగ్స్ అనేది మీరు ఇవ్వకపోవడం అది మీ ఇష్టం. సబ్ హెడ్డింగ్స్ లాగా ఇలా అయినా ఇచ్చుకోవచ్చు, కొంచెం నీట్గా ప్రజెంటేషన్ బాగుంటుంది కాబట్టి ఇలా సబ్ హెడ్డింగ్స్ ఇచ్చి పర్టికులర్ పర్సన్స్ని సపరేట్గా మెన్షన్ చేస్తే బాగుంటుంది. లాస్ట్లో హీ కన్క్లూడెడ్ ఖచ్చితంగా ఇది కూడా ఉండాలి. సో మనం లాస్ట్ కన్క్లూజన్ అనేది ఇస్తాం కదా, అలా. సపోజ్ ఏదైనా న్యూసే కానివ్వండి, ఇలా అయింది అలా అయింది, సపోజ్ ఏదైనా ఇన్సిడెంట్ అయింది అనుకోండి, పోలీస్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడిగితే ఇలా అయిందంట, లాస్ట్కి డిఎస్పీ ఏం చెప్పారంటే ఇలా అయింది అని చెప్తాం కదా, అలా. సో అలా కన్క్లూజన్ కూడా ఇంపార్టెంట్. మనకి మెయిన్ హెడ్డింగ్, కన్క్లూజన్, నెంబర్ ఆఫ్ వర్డ్స్ అనేవి ఇంపార్టెంట్. వర్డ్స్ అనేవి వాడు మెన్షన్ చేసిన వాటికన్నా 10 వర్డ్స్ అటు ఇటు అయినా పర్లేదు, కానీ అంతకన్నా ఎక్కువ ఎక్సెస్ అవుతే మాత్రం ఇవాల్యుయేట్ చేయరు, మార్క్స్ తక్కువ వేస్తారు. సో ఇది కండెన్సేషన్. ఒక ప్యాసేజ్ తీసుకొని చెప్పొచ్చు, కానీ ప్రజెంట్ నా దగ్గర పేపర్ అవైలబుల్లో లేదు. ఒకవేళ మేడం ఇంకా ప్యాసేజ్ తీసుకొని ఇంకా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయండి అని ఒకవేళ మీరు కమెంట్ సెషన్లో కనుక, అంటే నేను చెప్పింది అయితే చాలా క్లియర్గానే ఎక్స్ప్లెయిన్ చేశాను, ఇంకా ప్యాసేజ్తో తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేస్తే బెటర్ అని మీకు అనిపిస్తే కమెంట్ సెషన్లో ప్లేస్ చేయండి. రేపు ఒక ప్యాసేజ్ అంటే ప్రీవియస్ ఇయర్లో ఇచ్చిన ప్యాసేజ్ని తీసుకొని దాన్ని ఎలా కండెన్స్ చేసి రాయాలి అనేది నేను చెప్తాను. ఓకే, సో అర్థమైందని అనుకుంటున్నాను. ఏమైనా డౌట్స్ ఉన్నా ఏమైనా ఉంటే వాట్సాప్లో పర్సనల్గా అయినా మెసేజ్ చేయొచ్చు, లేదా కమెంట్ సెషన్లో అయినా ప్లేస్ చేయండి, నేను డౌట్స్ అనేది క్లారిఫై చేస్తాను. సో ఇప్పుడు మార్చ్లో ఎగ్జామ్ రాసే వాళ్ళందరికీ కూడా ఆల్ ది బెస్ట్. 80 words per minute కానివ్వండి, హయ్యర్ కానివ్వండి, దేనికైనా సరే రాసే వాళ్ళందరికీ కూడా ఆల్ ది బెస్ట్. ఓకే, థ్యాంక్ యూ. ఎక్స్ప్లెనేషన్ నచ్చి ఉంటే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.